నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గురుభ్యో నమః. మనకు ఇప్పుడు రాబోయేది మాఘమాసం. చాలా విశిష్ట మాసాల్లో విశిష్టమైనటువంటి, ఎలాగైతే కార్తీక మాసంలో ఏదైతే దీపదానాలు ఎలా చేశామో, దీపదానాలకు ఎంత ప్రాధాన్యతనిచ్చామో, ఉపవాసాలకు అలాంటి వాటికి ఎంత ప్రాధాన్యతనిచ్చామో, అలాగే ఈ మాఘమాసానికి ఉన్నటువంటి ఎక్కువ ప్రాధాన్యతలు ఏమిటంటే స్నానాలు చేయడం. కొన్ని ప్రత్యేకమైనటువంటి నోములు, వ్రతాలు ఉన్నాయి. అవి చాలా కఠినంగా ఉంటాయి. అంత కఠినమైనటువంటి ఇప్పటి మానవులం మనం చేయలేము. ఎందుకంటే మనకు ఓపిక అంతా ఉండదు. ఇది ఎప్పుడో కృతయుగం కాలంలో చేశారేమో, ఇప్పుడు మాత్రం చేయలేరు అని నా భావన. చేయగలిగేవారుంటే సంతోషమే. ఇకపోతే మాఘమాసంలో ఉన్నటువంటి స్నానానికి ఎందుకు విశిష్టత ఉంది అని అంటే, మనకు ఆకాశం నుండి ఫిబ్రవరి 20వ తారీఖు నుండి మార్చి 30 తారీఖు వరకు ఆ ప్రాంతంలో ఆకాశం నుండి సూర్యుడు ఉదయించక మునుపు అతి నీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు అని ఆకాశం నుండి ప్రసారమవుతూ ఉంటాయి. ఆ తరంగాలు ప్రసరించడం వల్ల ఈ వేగంగా ప్రయాణం చేసేటువంటి నదులకు ఒక గొప్ప అయస్కాంత శక్తి చేకూరుతుంది. ఆ స్నానాలు చేయడం వలన పుణ్యంతో పాటుగా చక్కటి ఆరోగ్యం కూడా లభించే అవకాశం ఉంది. అందున ఆరోగ్యం భాస్కరాదిచ్చేది. ఆరోగ్యాన్ని ఇచ్చేది ఎవరు? సూర్యుడు. మరి ఈ మాఘమాసం అంతా కూడా మన సూర్యునికి సంబంధించింది. ఎందుకంటే సూర్యుని మాసం ఇది, మాఘమాసం. మనకు శంకరాచార్యులు షణ్మతాలను స్థాపించారు కదా, అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాశస్త్యం మనం చూస్తున్నాం. ఉదాహరణకి వినాయకునికి భాద్రపదంలో చేస్తాం, అశ్వీజంలో అమ్మవారికి, మనకు ఇప్పుడు శివరాత్రి ఇది శివునికి సంబంధించినటువంటిది. అలాగే విష్ణువుకు సంబంధించింది ముక్కోటి ఏకాదశి, అది మొన్ననే అయిపోయింది, వైకుంఠ ఏకాదశి. తర్వాత అమ్మవారికి సంబంధించింది, తర్వాత స్కందునికి సంబంధించింది కూడా అయిపోయింది. తర్వాత మనకు సూర్యుడు, ఈ ఆదిశంకరులు స్థాపించినటువంటి 6 మతాల్లో సూర్యుడు కూడా ఒకటి. గాణపత్యము, శైవము, శాక్తేయము, స్కాందము, సౌరము, వైష్ణవం. కాబట్టి ఈ మాఘమాసంలో స్నానాలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే, ఈ యొక్క ఇంతకుముందే నేను చెప్పినట్టుగా ఆ కిరణాలు వచ్చి ఈ నీటిని తాకడం వల్ల ఆ నీటికి ఒక గొప్ప బ్రహ్మాండమైనటువంటి శక్తి వస్తుంది. అయితే ఆ స్నానం చేసేటప్పుడు ఏదైనా మనకు వచ్చిన శ్లోకాలు చేస్తే తప్పకుండా మనకు పుణ్యము, పురుషార్థం రెండూ దక్కే అవకాశాలు ఉన్నాయి. వీలైన వారు తప్పకుండా ప్రవహించే నదుల్లో ఎక్కువగా స్నానం చేయాలి. ఒక అమావాస్య రోజు సముద్ర స్నానం చేస్తే బాగుంటుంది. అంటే నదుల్లో చేయొచ్చు, కాలువల్లో చేయొచ్చు. ఇక ఇంట్లో చేసేవారు, అంటే అనారోగ్య కారణంగా లేదా ఉద్యోగరీత్యా కానీ ఇతర ఏ కారణాల చేతనైనా కానీ నదులకు తర్వాత సముద్రాలకు వెళ్ళలేనటువంటి వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు, ముఖ్యంగా ఈ మాసంలో నువ్వుల దానం శ్రేష్టమైంది. కొన్ని నువ్వులు తలకు నూనె రాసుకొని
తలపైన కాసిన్ని నువ్వులు వేసుకొని తలస్నానం చేయాలి ఈ 30 రోజులను. మరి 30 రోజులు వరుసగా స్నానం చేస్తే జలుబు అవుతుందేమో గురువుగారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అవుతుంది. టాబ్లెట్ వేసుకోండి. అయితే ఇంకొకటి ఏమిటంటే మన సనాతన ధర్మం ఏం చెప్పింది? తలకు నూనె రాయడం వలన ఈ నీళ్లు అనేటువంటివి మన మెదడులోనికి చేరే అవకాశం లేదు. దానివల్ల జలుబు రాదు. నూనె రాసుకోవడం యొక్క ఉద్దేశం మెదడుకి మంచి చల్లటి శక్తిని ప్రసాదించడము. తర్వాత ఈ తిలతైలం ముఖ్యంగా నువ్వుల నూనెను వాడాలి తలకు పెట్టుకునేటప్పుడు. ఎందుకంటే మన యొక్క పీడలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. నువ్వుల నూనెకు మాఘమాసంలో ఎక్కువ మనకు ప్రాశస్త్యం కనబడుతుంది. అయితే నువ్వుల నూనె రాసుకున్న తర్వాత అభ్యంగన స్నానం కూడా చేయొచ్చు. అంటే కాళ్ళకు చేతులకు శరీరం అంతటా నూనె రాసేసుకొని ఆ తర్వాత మళ్ళీ మీరు యథావిధిగా సోప్ లాంటివి వాడుకోవచ్చు. అట్లా ఈ ఇంట్లో అంటే ఆరోగ్యం బాగా లేని వాళ్ళు, ఆర్థిక స్తోమత లేని వాళ్ళైతేనే ఇంట్లో చేయండి. ఒకవేళ బయట స్నానాలు చేసేవారైతే తప్పకుండా ఒక 5 జిల్లేడు ఆకులు తప్పకుండా అర్కపత్ర అంటారు సంస్కృతంలో వాటిని. అర్కహ అంటే సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. అంటే జిల్లేడు చెట్టుకి సూర్యునికి ఒక అవినావభావ సంబంధం ఉంది. కాబట్టి ఈ అర్కపత్రాలని తలపైన వేసుకుని తలపైన పెట్టుకుని స్నానం చేసే ఆనవాయితీ కూడా ఉంది. అయితే ఈ స్నానాల వలన ఆరోగ్యాలు తర్వాత అనుకూలతలు తప్పకుండా సిద్ధిస్తాయి. తర్వాత ముఖ్యంగా దానాలు చేయాలి. ఎవరైతే ఇక్కడ ఈ స్నానాలు అయ్యాయో స్నానాల తర్వాత దానాలు తప్పకుండా చేయాలి. ఏమి దానాలు చేయాలి అంటే వస్త్రాలు కానీ, అంటే పూర్వకాలంలో చెప్పారు, ఇప్పుడు మనం చేయడం లేదు. కానీ సువర్ణ దానం కూడా చెప్పారు. అంటే అప్పుడు అంత బంగారం అలా ఉండేది. మరి ఇప్పుడు సువర్ణ దానం మనం చేయడం లేదు. కానీ వస్త్రాలు దానం చేయవచ్చును. తర్వాత నువ్వులు దానం చేయాలి. తర్వాత మీకు తోచిన విధంగా ఇతరులకు ఏవైనా ఇంకే రకమైనటువంటి పుస్తక సామాగ్రి కానీ, పిల్లలకు కొంతమందికి పేద పిల్లలు ఉంటారు, వాళ్ళు పుస్తకాలు దొరక్క కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు పుస్తకాల కొరకు డబ్బులు ఇవ్వకుండా పుస్తకాలు కొని వారికి ఈ మాసంలో ఇవ్వండి. ఏదైనా అవసరమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకు పెద్ద డబ్బులు పెద్ద మొత్తంలో పెట్టుకొని కొని చదువుకునే స్తోమత లేని వారికి దానం చేయండి, చాలా పుణ్యం దక్కుతుంది. ఈ మాఘమాసాన్ని మనం చక్కగా వాడుకుందాం. ప్రతిరోజు స్నానం ఆచరించి ఆ శివుణ్ణి మనసారా, ఆ విష్ణువుని మనసారా మనము పూజించినట్లయితే ఇహలోకంలో సుఖాన్ని, పరలోకంలో మోక్షాన్ని పొందవచ్చు. స్వస్తి.